హైదరాబాద్ జంట నగరాలు నగర శివారు ప్రాంతాలకు తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. నగర ప్రజలకు తాగునీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరువలో ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఈసీ, మూసీ నదులు కుంచుకుపోవడం వల్ల ఈ ఏడాది చుక్క నీరు చేరలేదు. ప్రస్తుతమున్న నీరు 2-3 నెలలకు మించి సరిపోయే పరిస్థితి లేదని జలమండలి వర్గాలు అంటున్నాయి. జంట జలాశయాల్లో నీటి మట్టాలపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భాగ్యనగర వాసులకు తాగునీటి ముంపు ముంచుకొస్తుంది. రాష్ట్ర రాజధానికి ఎన్నో ఏళ్ల తరబడి నీరందిస్తున్నటువంటి జంట జలాశయాల్లో ఎన్నడూ లేనంతగా నీటి మట్టాలు కనిష్ట స్థాయిలో పడిపోయాయి. నిండుగుండను తలపించాల్సిన జలాశయాలు ఓటికుండను తలపిస్తూ పిల్లల ఆటలకు ఆట స్థలాలుగా మారుతున్నాయి. మరి ఈ జలాశయాల్లో ఉన్నటువంటి నీరు నగరవాసులకు ఇంకెంతకాలం సరఫరా అవుతుంది? ప్రస్తుతం జలాశయాల్లో నీటి మట్టాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసొద్దాం. ప్రస్తుతం మనం గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టాలను ఒకసారి పరిశీలించినట్లయితే గండిపేట చెరువు పూర్తి స్థాయిలో నీటి మట్టం పూర్తిగా నిండినట్లయితే దాదాపుగా 1790 అడుగుల మేర నీటి సామర్థ్యాన్ని గండిపేట చెరువు నిల్వలో ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నడుమ, అదేవిధంగా తీవ్ర నీటి ఎద్దడి నడుమ 1758 అడుగుల వరకు మాత్రమే ప్రస్తుతం గండిపేట చెరువులో నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి కనిష్ట స్థాయి అంటే డెడ్ లెవెల్లో 1757 వరకే దీనికి డెడ్ లెవెల్ సామర్థ్యం ఉంది, అంటే కనిష్ట స్థాయి సామర్థ్యం ఉంది. ఇంకొక మరో అడుగు తగ్గితే పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి గండిపేట నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చే 2-3 మాసాల్లో నగర వాసులకు మరింత నీటి ఇక్కట్లను తీసుకొస్తుందనడానికి ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టమే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. దాదాపుగా మరొక అడుగు మేర గండిపేట చెరువులో నీళ్లు తగ్గినట్లయితే నగర వాసులకు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరింత తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా రోజుకు ఈ గండిపేట చెరువు నుంచి దాదాపు రోజుకు జలమండలి అధికారులు 5 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి సరఫరా చేస్తుంటారు. ఇందుకు సంబంధించి ఒక మోటార్ ద్వారా ప్రస్తుతం అంటే గండిపేట చెరువుకు సంబంధించి 4 మోటార్ల ద్వారా నిత్యం నగరానికి నీటిని పంపింగ్ జరుగుతుంటుంది. అందులో ప్రస్తుతం ఒక మోటార్ ద్వారా 5 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి గండిపేట చెరువులో ఉన్నటువంటి నీళ్లు మరో 2-3 నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ 2-3 నెలల్లో తీవ్రమైన వర్షాలు కానీ భారీ వర్షాలు లేకపోతే ఈ సమస్య, తాగునీటి సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం అని కూడా జలమండలి అధికారులు భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం గండిపేట చెరువులో చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా నిండుకుండను తలపించేటువంటి గండిపేట ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం మొత్తం బండరాళ్లతో నిండిపోయి వెలవెలబోతుంది. మిగతా ప్రాంతం అంతా కూడా ఆట స్థలంగా మారి చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకు కూడా ఆట స్థలం మైదానాన్ని తలపిస్తుంది. నిర్వాహక ప్రాంతాల్లోకి నీరు వచ్చే మార్గాలు లేకపోవడంతో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఒక చుక్క కూడా ఈ గండిపేట చెరువులోకి రాలేదని కూడా అధికారులు అంచనా వేశారు. హిమాయత్ సాగర్ నుంచి నిత్యం 15 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి సరఫరా చేస్తుంటారు జలమండలి అధికారులు. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడి నుంచి కేవలం 12.5 మిలియన్ల గ్యాలన్ల నీరు మాత్రమే నగరానికి సరఫరా అవుతుంది. ఆ నీళ్లు కూడా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల లేమి వల్ల అడుగంటిన హిమాయత్ సాగర్ నుంచి బురద నీరు మాత్రమే, మురికితో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే నగరానికి సరఫరా అవుతున్నట్లుగా కూడా మనం పరిశీలించవచ్చు. ప్రస్తుతం సాగర్లో నీటి మట్టాలను పరిశీలిస్తే 1763 అడుగుల మాత్రమే నీరు నిల్వ ఉండే సామర్థ్యం ఉన్నటువంటి సాగర్లో ఎప్పుడూ లేనంతగా ఈసారి నీటి మట్టాలు పడిపోయాయి. ప్రస్తుతం 1738 అడుగుల మాత్రమే నీరుండగా అది కూడా పూర్తి స్థాయిలో అడుగంటిపోయే పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో అంతా సాగర్లో ఉన్నటువంటి సాగర్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తే కొంతమేర మాత్రమే నీరు నిల్వ ఉండడం జరిగింది. మిగతా ప్రాంతం అంతా ఎండిపోయి రాళ్ళు రప్పలు తేలి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టాలను పరిశీలిస్తే 1738 అడుగుల మాత్రమే నీరుండగా మిగతా ప్రాంతం అంతా ఎండిపోయి రాళ్ళు రప్పలు తేలి నీటి ఎద్దడిని, భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి నీటి కరువును సూచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. హిమాయత్ సాగర్లో కనిష్ట నీటి మట్టం 1733 అడుగులు, అంటే డెడ్ స్టోరేజ్ 1733 అడుగులు కాగా ప్రస్తుతం 1738 అడుగులు మాత్రమే హిమాయత్ సాగర్లో నీరుంది. ఇంకా 5 అడుగుల మేర నీరు కనుక నీటి మట్టాలు పడిపోతే మాత్రం ఇంకా
నగరానికి నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడున్న జలాలు కేవలం మరో 3 నుంచి 4 నెలలు మాత్రమే నగరవాసులకు సరిపోయే విధంగా ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడి నుంచి నీటిని సరఫరా చేయాలనేది కూడా జలమండలి అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వరద నీరును తీసుకొచ్చే ఈసీ, మూసీ నదులు కుంచుకుపోవడమే ఈ చెరువుల్లో నీటి మట్టాలు పడిపోవడానికి ప్రధాన కారణం. ఈ చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం గతంలోనే జీవో 111ను తీసుకురావడం జరిగింది. ఈ చెరువుల పరిరక్షణ కోసం పరివాహక ప్రాంతంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి, భూములు కబ్జా చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ఏటా ఈ 2 చెరువులు నగరవాసుల దప్పిక తీర్చే ఈ 2 చెరువుల్లో నీటి మట్టాలు పడిపోతూనే ఉన్నాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితులు వెంటాడడం, ఈ చెరువుల్లోకి వచ్చే ఎగువ ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతం కావడం వల్ల తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సామాన్య ప్రజలు. ఫలితంగా ఈ ఏడాది మిషన్ కాకతీయలో గండిపేట చెరువును అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మరి ఈ ఎగువ ప్రాంతంలో పరివాహక ప్రాంతాన్ని ఎలా పరిరక్షిస్తుందో చూడాల్సిందే. వారానికి 10 రోజులకు ఒకసారి శివారు ప్రాంతాల్లో నీటిని సరఫరా చేస్తున్నటువంటి జలమండలి మరి రానున్న రోజుల్లో ఎలా నీటిని సరఫరా చేస్తుందో చూడాలి. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.